నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ టమాటో పప్పు. టమాటో పప్పే కానీ స్పెషల్ ఏంటానా, ఇందులో చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడకుండా కానీ పులుపుగానే ఉండేలాగా చేసుకున్నాను. ఏం వేసానా అనేది అయితే వీడియోలోకి వెళ్తూ చెప్తాను. మరి మీరు ఫుల్ వీడియో చూస్తే నేనేం వేసాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. కొంతమంది గ్యాస్ ప్రాబ్లంతో మనకి చింతపండు అలాగే కొంతమంది నిమ్మకాయ వాడరు. అటువంటి వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఏ సీజన్లో అయినా సరే మనకి నేను వాడింది అయితే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలవ కూడా ఉంటుంది. ఏం వాడాను అనేది అయితే వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ టమాటో పప్పు కోసం అండి. టమాటో పప్పే కానీ ఇక్కడ నేను చింతకాయ నిమ్మకాయ రెండు పిండకుండా నేను ఇక్కడ మామిడికాయ గుజ్జుతో వేసుకుంటున్నాను, పులుపు కోసం అనమాట. మరి నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దీంట్లోకి టమాటాలు 3, పచ్చిమిరపకాయ 2, పుదీనా ఒక 2 రెమ్మల వరకు పుదీనా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. పులుపు అనేది ఇప్పుడే వేయట్లేదండి. ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. నేను మామిడికాయ గుజ్జు ఇప్పుడే వేయట్లేదు. ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ రానిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. 4-5 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ నేనైతే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, పప్పు అంతా ఉడికిపోయింది. నేను పోసిన 1-1.5 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మొత్తం పప్పు అంతా మెదుపుకుంటున్నాను కొంచెం. ఇక్కడ చూడండి, పప్పు అంతా మెదిగిపోయింది కదా. ఇందులోకి ఇప్పుడు పులుపుకి తగినట్టుగా మామిడికాయ గుజ్జునైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇందులోనే పసుపు అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. దీంతో పాటుగా రుచికి తగినట్లుగా ఉప్పు వేసిన తర్వాత 2 స్పూన్ల వరకు కారం కూడా వేస్తున్నాను. ఉప్పు అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ టమాటా పప్పుకి కొంచెం ఘాటు ఉండాలండి ఈ పులుపుకి తగ్గట్టుగా, అందుకే కారం 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. నేను ఇందులో ఒక ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగానే 2-3 ఎండుమిరపకాయలు, తాలింపు అంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయ ఒకటి నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇక్కడ ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేగిపోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోయినాయి. ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ తాలింపులో మొత్తం కూడా పప్పు కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇందులోకి పప్పు బాగా గట్టిగా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదా కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత కొంచెంగా కొత్తిమీర కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, చింతపండు నిమ్మకాయ లేకుండా టమాటా పప్పు ఎంత సూపర్గా వచ్చేస్తుందో.
మంచి పులుపు కూడా ఉంటుందండి మామిడికాయతో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.